కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. మనం ప్రస్తుతం స్వామికి ఎంతో సేవ చేసి తన జీవితాన్ని తన ఇంటిని కూడా స్వామి గుడిగా మార్చుకున్న మాకాని వెంకట్రావు గారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. మనకి గొలగమూడిలో జరిగిన విశిష్ట సత్సంగం ద్వారా ఒక విషయం తెలియవచ్చింది. నూతేటి శ్రీరాములు నాయుడు మనవడు కొరకూటి వెంకటేశ్వర్లు ఒక విషయం చెప్పారు. ఒకసారి వీళ్ళ తాత శ్రీరాములు నాయుడు స్వామి దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు స్వామి ఆ వీధిలో పోతూ ఉన్న ఒక గిరిజన స్త్రీని చూసి, అమ్మా ఆమెను పిలిచి అన్నం పెట్టండి అమ్మా అన్నారంట. తాతగారు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకొక విషయం చెప్పారు. గిరిజన స్త్రీ ఒక ఆమె ఇక్కడ పోతుందంట. పోతుంటే వీళ్ళు మధ్యాహ్నం పూట అన్నం లేదు పాపం. వీళ్ళకి ఏంటంటే స్వామి అన్నం లేదు ఎట్లా చేయాలి ఏందన్నారు. 1 గంట అయిపోయింది. ఆ గిరిజన స్త్రీ ఆడి పోతుంటే ఆమెను పిలిచి అన్నం పెట్టమంటంట. ముందుగా మాకే లేక 1 గంట అయిపోయి కడుపులో పేగులు పెరుగుతుండయి. ఈయన మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఏడు కూర్చొని పెట్టి ఆయనకి అన్నం పెట్టమంటాడు. ఎట్టొస్తుంది వీళ్ళకి అర్థం కాదు. సరే ఏదేమైనా ఆమెని వీళ్ళు స్వామి చెప్పిందేమో తప్పక చేయాలా. ఆమెను తీసుకొచ్చి అన్నం పెట్టేదానికి తీసుకొచ్చారంట. ఈయన చెప్పంగానే కారులో వెంకట్రావు గారు, మూలపేట వెంకట్రావు గారు ఉన్నారు, పాదరేణు ఆయన గారు కారులో తీసుకొచ్చి, అప్పుడు మెడికల్ ఆఫీసర్ ఆయన, మా ఇంటికి కూడా ఇచ్చేవారు ఆయన చిన్నపిల్లలప్పుడు. ఆమె తాతగారు అనేవాళ్ళం. ఆయన తీసుకొచ్చి ఆయన తరపున ఈయన తొలిసేవ కుమారుడు ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన గారు తరపున వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి కారులో అన్నం భోజనాలు అందరికీ తీసుకొచ్చి తృప్తిగా పెట్టేదానికి దింపారంట. పెట్టిన తర్వాత అన్నం పెట్ట తృప్తిగా, ఓహో స్వామికి తెలుసుకోగా, స్వామికి మహానుభావుడు తెలుసుగా ఆయనకు అనుకున్నారు వీళ్ళు. సరే పర బాగానే ఉంది. ఆయనకి పెట్టి ఆయనకి ఒక 100 రూపాయల డబ్బులు ఆ పిల్లలకి అన్నం పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి ఏదన్నా చీర ఒకటి ఇమ్మన్నాడంట ఆ గిరిజన స్త్రీకి. సరే ఏంది స్వామి ఏంటంటే ఆమె ఎన్నికేడతా అంతంతలో ఒక 10 మంది పిల్లలు ఉండేవాళ్ళంట. తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అన్నం పెట్టేసి అందరికీ లక్షణంగా భోజనం చేసిన తర్వాత వాళ్ళకి చెప్పినట్టు, ఏంది స్వామి అని చెప్పని తొలిసేవ గారు అడిగారు. భోజనం వచ్చింది, భోజనం పెట్టాము, ఆమెను పంపించాము, సకల మర్యాదలు చేసి పంపించాము అని అడిగింది. ఎందుకు స్వామి ఆయనకి ఆ విధంగా పెట్టావు, ఎందుకు ఆ విధంగా స్టేర్ ఇచ్చావు, 100 రూపాయల డబ్బులు కూడా ఇచ్చావు. 100 రూపాయల డబ్బులు అంటే ఆ రోజుల్లో కష్టం అంట. 5 రూపాయల 4 రూపాయలు కూలి ఉండేదంట. ఈరోజు 200 రూపాయలు మామూలుగా వ్యవసాయదారుడికి అయితే మనం ఇచ్చేది 200 రూపాయలు. ఆ రోజుల్లో 5 రూపాయలు కూలి. 100 రూపాయలు రావాలంటే కష్టం. ఎవరినైనా ఇచ్చినటువంటి ఆయన తగిలేవాడు కాదు. చాపింద పెట్టిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో ఆయన చేసేవాడు. తొలిసేవ అడిగిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా ఆమె వెంకటగిరి రాజా గారి కోడలు, దాన ధర్మాలు చెయ్యకుండా, ఆమె దాన ధర్మాలు చేస్తుంటే బాగుండేది. ఆమె దాన ధర్మాలు చేయకుండా ఈ జన్మలో ఈ విధంగా ఆమె అనుభవిస్తుంది. ఆమె కర్మ పొంది ఈ విధంగా 10 మంది చాకరీ చేసే వాళ్ళని ఏడిపించి ఈ విధంగా అనుభవిస్తుంది కాబట్టి ఆమెకి బాకీ ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు ఆమెకి పుట్టారు అని చెప్పడం జరిగింది. బాగుంది. చాలాసార్లు చాలామంది గుర్తుపట్టింది ఏంటంటే ఆ దారిన పోతున్న పేదలను పిలిచి వాళ్ళ చుట్టూ ఉండే ఆ పిల్లలకి వాళ్ళకి కూడా ఆహారం పెట్టించేవారు. చాలాసార్లు ఆ పిల్లలు వాళ్ళ అమ్మని తినేయకుండా లాగేసి తినిపించేవారు. వాళ్ళని గురించి స్వామి ఏమనేవారంటే, గత జన్మలలో ఎంతో సంపన్నులైన చేయి విదల్చక, దాన ధర్మాలు చెయ్యక, యజ్ఞదాన తపకర్మల పట్ల ప్రమేయం లేక ఈ జన్మలో వీళ్ళ అనుభవిస్తున్నారు ఇలా చెప్పేవారు. వాళ్ళు తమ పట్ల తప్ప తమ చుట్టూ ఉండే వాళ్ళ పట్ల ధర్మంగా లేకపోవటాన్ని గురించి స్వామి ప్రస్తావించేవారు. అట్లాగా ఈరోజు మన సత్సంగంలో ఒక విషయం ఉంది. అదేమిటంటే, ఒక ఆమెను పిలిచి భోజనానికి అక్కడ ఒకరి వాళ్ళకు సరిపోయేంత మాత్రమే ఆహారం ఉందిట. అక్కడే ఉండే భక్తులు ఎట్లనా అనుకునేటప్పుడు వెంటనే మన మాకాని వెంకట్రావు గారు మరికొంతమందితో కారులో వెళ్ళి అందరికీ భోజనాలు తీసుకెళ్ళి సమర్పించటం, ఆ భోజనాలే వాళ్లకు కూడా లభించటం, ఆమెకు కూడా పెట్టడం. సంతృప్తిగా అందరూ తిన్న తర్వాత ఆమెకు ఒక 100 రూపాయలు ఒక వస్త్రము స్వామి ఇప్పించారట.
అప్పుడు ఎందుకని అని అడిగితే, తులసవ్వ గారు అడిగితే, అమ్మ ఆమె ఎంతో సంపన్నురాలు, ఈ జన్మలో ఇలా వచ్చింది అని చెప్పి స్వామి ప్రతిస్పందించి జవాబు చెప్పారంటారు. సరే, ఏది ఏమైనా నిజంగా స్వామి చరిత్రలో ఒక సంఘటన తరచూ గుర్తుకొస్తుంది. దీనికి దాన్ని వివరించుకోవటానికి పనికి వస్తుంది. ఒకసారి ఆయన ముదిగేళ్ళలో ఉన్నాడు. అక్కడెవరో ఇళ్లలో చేరుతున్నారు. ఈ స్వామి వీళ్ళ బృందం అంటే వాళ్ళకి నమ్మకం లేకపోవటం కదా, చిరాకు ఎక్కువ. ఏ మాత్రం ఉపయోగం లేని మానవులు వీళ్ళు అనుకునేవాళ్ళు. అది సరే, అక్కడ వెంటనే ఏంటయ్యా అది అన్నారు ఆయన. వెంటనే స్వామి అడగగానే వాళ్ళు అన్నారు, అయ్యా వాళ్ళు ఇళ్లలో కొత్త ఇళ్లలో చేరుతున్నారని. అయితే మనం కూడా పోవాలయ్యా అన్నారు. స్వామి మిమ్మల్ని ఎందరో గౌరవించే వాళ్ళు ఉన్నాగా వాళ్ళు గౌరవించరు, వాళ్ళు మిమ్మల్ని ఏమి ఆహ్వానించలేదు, ఎందుకు స్వామి అని వీళ్ళు అసంతృప్తిగా ఉన్న స్వామి ఏం పట్టించుకోలేదు. వెంటనే వెళ్ళారు. అక్కడ బయట ఉన్నారు. వాళ్ళు తిట్టడం ఆరంభించారు. ఎవరు పిలిచారు మిమ్మల్ని, ఏం పని బాట లేకుండా వచ్చారే, అది ఇది అని. అప్పుడు వెంటనే స్వామి ఆయన ముఖంలో ఇంత కూడా కించిత్తు కూడా మార్పు రాలేదు. అట్లాగే నిలబడి ఉన్నారు. వాళ్ళు తోచినట్టు ప్రవర్తించి వెళ్ళిపోయారు. స్వామి మాత్రం అట్లాగే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఇంక వెళదాం అయ్యా అని వచ్చారు. నిందను, దూషణను, ప్రశంసను ఇంక దేన్ని పట్టించుకోకుండా అక్కడ కొద్దిసేపు ఉండి బయలుదేరేటప్పుడు వాళ్ళు అడిగారు, ఎందుకు స్వామి మనం ఇక్కడికి రావటం అని. ఏం లేదా, ఇతను గత జన్మలలో ఒకసారి ఒక ఉత్తమ సాధువుకి ₹1/2 దక్షిణ ఇచ్చాడు. దాని పుణ్యఫలమే ఈరోజు మనం ఇక్కడికి రావటానికి కారణమైంది. మనలో ఎంతమందిని దాన్ని గుర్తించగలం? ఒక సాధువు, ఒక సత్పురుషుడు, ఒక అవధూత స్వామి మనకెక్కడన్నా లభించినా, మనని అనుగ్రహించినా ఏమరకుండా అటువంటి దృష్టితో ఉండగలమా? ఆ స్త్రీ ఎవరైతే వచ్చారో ఆమెకు లభించిన ₹100 కానీ, ఆ వస్త్రం కానీ, ఆ ఆదరణ కానీ, దాని వెనక ఉన్న ఆహారం కానీ, భగవంతుడి యొక్క కృపా విశేషం కానీ, ఇవన్నీ స్వామి యొక్క అద్భుతమైన దివ్య సంకల్పమేనని, అపారమైన యజ్ఞ సమానమైన కరుణామృతమని, మనకి ఎన్ని వెలలేని అనర్ఘ రత్నాల లాంటి అమృతోపమానమైన విశేషాలను అందిస్తుందో ఒకసారి చూడండి. నిజంగా ఇలాంటి ఎన్నో విశేషాలను స్వామి చుట్టూ ఉండేవాళ్ళు, చూచేవాళ్ళు. కానీ వాళ్ళు మనలాంటి వాళ్ళే కనుక చాలా తక్కువ సార్లు మాత్రమే వాటిలో వెనక ఉండే దివ్యత్వాన్ని గుర్తించగలిగేవారు. కొన్నిసార్లు అయితే వాళ్ళకు తోచినట్టుగా అనుకునేవారు కూడా. ఓ చిన్న విషయం, మరొకటి మనం ఉన్నప్పుడు జరిగింది, స్వామి పరమైంది చెప్పుకుందాం. అదేమిటంటే, స్వామి దగ్గర ఒక భక్తుడు ఉండేవాడు. బాగా భక్తిగా శ్రద్ధగా ఉండేవాడు. ఆయన దగ్గరే ఉండేవాడు. మనం ఆయన గురించి చాలా విశేషంగా చెప్పుకొని ఉన్నాం. వాళ్ళందరికీ స్వామితో ఉండి కొంతకాలం అయిన తర్వాత స్వామికి తప్ప ఇంకెవరికి నమస్కారం పెట్టకూడదు, స్వామి తప్ప ఇంకెవరున్నారు, ఇలాంటి భావాలన్నీ ఉండేవి. అది స్వామికి లేదు, వీళ్ళకు ఉంటాయి. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు రాగానే అనేక మంది మాస్టర్ గారి పాదాలకు నమస్కారం పెట్టేవారు. మాస్టర్ గారు మొట్టమొదట వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మనందరి చేత నమస్కారం చేయించింది మాస్టరే. మాస్టరి నమస్కారాన్ని స్వామి ఎప్పుడో అనుగ్రహించారు, ఆశీర్వదించారు. అవి మనకు తెలియదు కదా. కానీ ఆ పక్క నుండి ఆయన అనుకున్నాడు, చూడు ఈయన ఎంత మాత్రము ఇంతలా వెంకయ్య స్వామి వారి ఎదుట చేరి ఈయన కూడా నమస్కారాలు పెట్టించుకుంటున్నాడే, అది ఇది అని. నమస్కారాలు పెట్టమని భరద్వాజ మాస్టర్ ఎవరిని ఎప్పుడు ఎక్కడా అనలేదు. ఎవరైనా గన ఇస్తే అది తమ బాధ్యతగా స్వీకరించి ఆ నమస్కారాలను ఈశ్వరార్పణం, తన గురువుకు అర్పణం చేశారు. అది ఆయన ఒక బాధ్యతగా తీసుకున్నారు. నిజమైన ఉత్తముడైన సాధువు యొక్క లక్షణం అది. ఆ విషయం వెంకటేశ్వర స్వామి వారికి పరిపూర్ణంగా తెలిసి ఉంటుంది. అందుకనే ఆయన మాస్టర్ ఉన్నటువంటి విద్యానగర్కి వచ్చి ఆ సత్సంగాన్ని, ఆ మందిరాన్ని కూడా అనుగ్రహించారు. అంటే స్వామికి అది ఆమోదం.
అనే అర్థం అన్నమాట. అదేవిధంగా తమ సమాధి ప్రారంభోత్సవ వేళ పక్కనే మాస్టర్ గారు ఉండేటట్టు చూసుకున్నారు ఆయన. స్వామికి మాస్టర్ పట్ల ఉండే అనుగ్రహానికి అది గుర్తు. సరే, ఏది ఏమైతే అయింది. ఆ విధంగా అతను అనుకున్నాడు, ఏమిటినా అంత వెంకటస్వామి వారు ఆడుంటే ఈ విధంగా మొక్కించుకుంటున్నాడు. అది అతనికి ఇట్లా కూర్చుంటే అతని మనోనేత్రానికి ఒక దృశ్యం కనిపించింది. అది వెంటనే అతనికి చెప్పక బుద్ధి చెప్పింది. మాస్టర్ గారి దగ్గర తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన వేళ మనం ఉన్నాం. స్వామి సాన్నిధ్యం కూడా ఎంతగా అవతల వాళ్ళలో మనసును మేల్కొల్పగలదు అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలాంటివి కోకొల్లలు ఆకాశంలో నక్షత్రాలను, భూమి మీద ఇసుక రేణువులను, మనస్సులో భావాలను, సంధ్యకాలపు ఆకాశంలో వర్ణాలను, ఇలా మనం లెక్కించడానికి వీలు లేనివి ఎన్నో ఉంటాయి కదా. అలాంటివే మహాత్ములైన స్వామి వంటి వారి దివ్య అవతార విశేషాలు, అద్భుతమైన లీలలు ఇలాంటివి. వాటన్నిటినీ సంస్మరించి పవిత్రమైనటువంటి వసంత ఋతువులో అద్భుతంగా వీచే గాలులలో అన్ని వైపులా పరిమళించే పరిమళంలో కూడా వారి దివ్యత్వం మనకు సదా లభిస్తూనే ఉంటుంది. దాన్ని ఆస్వాదించటమే మన యోగ్యత, మన బాధ్యత, మన ధర్మం. ప్రస్థానికి సెలవు. నమస్కారం.